అసలు నిన్నయాల సర్కారు బల్లలకు పిల్లలను దోలేతందుకు ఎవ్వరు ఇష్టపడతలేరు. అప్పులు చేసైనా సరే ప్రైవేట్ బల్లలనే చదివిస్తుర్రు. మరి సర్కారు చదువులే చక్కదనంగా ఉంటే పైసలు పెట్టి అందరూ ప్రైవేట్లకు ఎందుకు దోలుతారు చెప్పుర్రి. ఇంతకు ముచ్చటైందంటే ఓ కాడ చదువు చెప్పేటందుకు సార్లున్నా ఈనేతందుకు పిల్లలు లేరు. ఇంకో కాడ ఈనేతందుకు పిల్లలున్నా చదువు చెప్పేటందుకు సార్లు లేరు. చూడు పురాగా రివర్స్ ఉన్నది కథ. రాష్ట్రంలో సర్కారు బల్లె ముచ్చట గమ్మతున్నది. చాలా జాగాల పిల్లగాన్లున్న చదువులు చెప్పే సార్లు లేరు, సార్లున్నా పిల్లలు ఉంటలేరు. ఇట్లనే అవుతున్నది. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం 1వ డివిజన్ పాములపేట కాడ ఉన్న ప్రైమరీ సర్కారు బడిది. ఈ బల్లి ఉంది, ఇద్దరంటే ఇద్దరు పిల్లలే. ఈ ఇద్దరికి సార్ మాత్రం ఒక్కడే ఉన్నాడు. ఈ ఒక్కసారే రోజు సర్ది కట్టుకొని వచ్చి ఇద్దరికి పాఠాలు చెప్పి పోతున్నాడు. ఇక మరి బడి అన్నాక రోజు ఒకరిద్దరు పోరగాళ్ళు సెలవులు పెట్టి పోతుంటారు, కానీ ఈ బడి మొత్తంలో ఇద్దరే పోరగాళ్ళు ఉండుడేంది అనిపిస్తుంది కదా. గదే ముచ్చట పెద్ద సార్ తోటి ఫోన్లో మాట్లాడుతుంటే ఇగో ఇట్లా అంటున్నాడు. పెడుతున్నాం, ఆల్రెడీ పెట్టినాం. ఒక 1 or 2 days అతను వెళ్ళిపోతాడు. ఇంతలో ఏదన్నా వాళ్ళు లోకల్ వాళ్ళు పిల్లలను మళ్ళీ ఏమన్నా జాయిన్ చేస్తే 10 మంది ఉంటే 10 మందికి ఒక సార్ ఉంటాడు. ఆ ఇద్దరు కూడా బంద్ అయితే ఈయనను కూడా ఇంకా ఏమన్నా అవసరం ఉన్న కాడికి పంపిస్తాం, ఆ బడి క్లోజ్ చేస్తాం. ఇన్నర్ కదా, కమ్సే కమ్ 10 మంది పిల్లలన్నా వచ్చి చేరితే బడి ఉంటుంది. ఉన్న ఇద్దరు కూడా బంద్ చేస్తే ఆ బడి కూడా తీసేస్తాం, సార్ను వేరే కాడికి పంపిస్తాం, మేమేం చేస్తామని అంటున్నాడు. కానీ ఈ ఎవరు లేని బయలు ఆ ఇద్దరే రావాలంటే పిల్లగాళ్ళకు కూడా ఎట్లనో ఉంటుంది. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాడే అయితే తప్ప పిల్లలకు చదివేడెక్కుతుంది. ఆటలు ఆడదామన్నా అల్లరి చేద్దామన్నా తోటోళ్ళు ఉంటేనే కదా పిల్లలకు కూడా బడి అంటే మంచిగా అనిపించేది. పెద్ద పెద్ద మాల్లో వచ్చినాక బుడ్డ షాపులో గిరాకీ తగ్గినట్టు పెద్ద పెద్ద ప్రైవేట్ బడులు వచ్చినాక గల్లీ బళ్ళలకు ఎవరు దోలుతున్నారు. అందుకే సర్కారు బడులకు ఈ దుస్థితి. ఏమంటారు అన్నట్టు ఈ కథ ఇట్లున్నదా? ఇగో గీ బల్లె చూడుర్రి. బల్లె 50 మంది మీదనే పిల్లగాన్లు ఉన్నారట, కానీ చదువు చెప్పే సార్లే లేరట. అసొంటి బడి నడుపుడు ఎందుకని ఒక కోప్పడి ఊరోళ్ళకి ఇట్లా బడికి తాళం పెట్టిరు. పిల్లగాళ్ళతోటి కలిసి మాకు సార్లు కావాలని నిరసనలు చేసిరు. ఇక ఓ బల్లె సార్లు ఉంటే పిల్లలు లేరు, ఇంకో బల్లె పిల్లలు ఉంటే సార్లు లేరు. ఒక అట్లున్నది వ్యవస్థల చక్కదనం.